ఆవు పులి. ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేది. అదందరితో చాలా మంచిగా కలహించుకోకుండా యజమాని మెప్పినట్లు నడుచుకుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది. ఒకరోజు అది అడవిలో మేత మేస్తుండగా బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంటబడింది. పులి ఎంతో అందంగా బలంగా నిగనిగలాడుతున్న ఆవును చూడగానే అప్పటి వరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది. ఇది గమనించిన ఆవు, ఆగు ఆగు పులిరాజా, నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించు. నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది. అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు. నేనీ పూట దాని ఆకలైనా తీర్చలేదు. నీవు దయతలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను అని వేడుకుంది. ఆవు మాటలకు పులి పక్కున నవ్వింది. ఓహో, ఎంత నమ్మకంగా పలుకుతున్నావు. చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? చాలా ఆకలి మీదున్నాను. నీ మాయ మాటలకి పడిపోయి నిన్ను వదులుతాననుకున్నావా? అయ్యో పులిరాజా, నన్ను నమ్ము. నేనెప్పుడూ అసత్యం ఆడలేదు. నువ్వు దయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి వస్తాను. నిన్ను మోసగించి నేను బతకగలనా? అయినా ఆ అసత్యపు జీవితం నాకేలా? ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యముందా? నన్ను నమ్ము. పులి ఆవు మాటలకు నవ్వి, సరే వెళ్ళు, కానీ మళ్ళీ తిరిగి రాకపోయావు, ఈరోజు కాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవు, అప్పుడు చెబుతా నీ సంగతి అంది. అంత మాటలకే సంతోషించిన ఆవు ఆగమేఘాల మీద ఇల్లు చేరుకొని తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి, బిడ్డ, ఇదే నా ఆఖరి చూపు. మంచిదానిగా మసలుకో, బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు, తోటివారితో సఖ్యంగా ఉండు, గొడవలు పడద్దు. జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడరాదు. సత్యాన్నే పలుకు, అది నీకు మేలు చేస్తుంది. అందరిలోకి మంచిదానవుగా పేరు తెచ్చుకో, జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్ధులు చెప్పి సెలవు తీసుకొని అడవికి బయలుదేరింది. అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురు చూస్తున్న పులి దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది. ఆహా, ఈ ఆవు ఎంత నమ్మకమైనది. అన్న మాట ప్రకారం నాకు ఆహారంగా అవడానికి తిరిగి వస్తుంది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యమని అన్న ఈ ఆవు ఎంత గొప్పది. ఇలాంటి సత్యవంతురాలిని చంపితే నాకు పాపం తప్పదు అనుకుంది. ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాలా, నువ్వెంత సత్యవంతురాలివి. ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారం అవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు. నా ఆకలి ఈరోజు కాకపోతే రేపు ఏదో విధంగా తీర్చుకుంటాను. నువ్వింటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది. ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది. ఈ కథలో నీతి ఏంటంటే, చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే ప్రతిఫలం దక్కుతుంది అని.